హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు. ఇవాళ వచ్చేసి మనం నంద్యాల జిల్లా సంజామల మండలంలోని పేర్సోమల విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఈ పేర్సోమల విలేజ్లో రీసెంట్గా ఒక ఇంటి కింద శివాలయం అయితే బయటపడింది. ఇవాళ మనం ఆ శివాలయాన్ని అయితే చూడడానికి వెళ్ళిపోతున్నాము. నిజానికి ఈ శివాలయం వచ్చేసి ఒక కోనేరులోని మండపం లాంటి కట్టడమేనండి. ఆ విధంగా నేను ఎందుకంటున్నాను ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండబోతుందండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వానికి కూడా భయం అయ్యి దానికి బొక్క వచ్చి అంతా షెడ్యూల్ ఇచ్చినాడు. ఏమైనా చేసుకోవాలని ఇల్లు ఖాళీ చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మన జర్నీ నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి పేర్సోమలకైతే స్టార్ట్ చేశాము. ఆత్మకూరు నుంచి నంద్యాల మీదుగా మనం కోయిలకుంట్ల నుండి పేర్సోమలు అయితే చేరుకోవచ్చు. ఆత్మకూరు నుంచి పేర్సోమల అప్రాక్సిమేట్లీ 114 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం పేర్సోమల రీచ్ అయ్యే లోపల మీరు లైక్ బటన్ మీద క్లిక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటేనా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. ఫైనల్గా పేర్సోమల విలేజ్కి అయితే వచ్చేసామండి. ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటున్న దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక మన సబ్స్క్రైబర్లకు లేట్ చేసే కొద్ది విసుగు వచ్చేస్తుంది. ఆలస్యం చేయకుండా లోపల ఏ రకంగా ఉందో వెళ్ళి చూద్దాం పదండి. ఊరిలో ఉన్న వాళ్ళు ఆ శివాలయం గురించి చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకొని ఆ శివాలయం లోపలికి వెళ్దాం. ఏం పేరండి మీ పేరు? బ్రహ్మయాచారి. బ్రహ్మయాచారి. అంటే ఈ ఊర్లో ఎన్నేళ్ళగా ఉంటున్నారు? మేము ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారా? ఈ ఊర్లో శివాలయం బయటపడిందంట కదా భూమి కింద. అది ఏ రకంగా బయటపడింది? అది మామూలుగా అయితే శివాలయం ఉన్నది. ఈ దేవుని ముట్టి కూడా పుట్టింది. అది మధ్యాహ్నం పెద్దోళ్ళు ఆక్రమించుకొని సనంత పూడ్చి అమ్ముకున్నారు. అమ్ముకున్నాక ఇండ్లు వేసుకున్నారు. ఇండ్లు వేసుకున్నాక వాళ్ళు వృద్ధికి రాలే, వాళ్ళంతా పోయినారు. ఇంకొకడు ఉన్నాడు, వానికి కూడా భయం అయ్యి దానికి బొక్క వచ్చి అంతా షెడ్యూల్కి ఇచ్చినాడు. నాకు వద్దు, ఇక్కడ ఏమొద్దు, మీరేమైనా చేసుకోవాలని ఇల్లు ఖాళీ చేసి చెప్పినాడు. అది పరిస్థితి. అలా వాళ్ళు అమ్ముకున్నారు. అది దౌర్జన్యంగా ఎవరు లేక అప్పుడు ఎంచుకోక అమ్ముకున్నారు. అంటే అక్కడ శివాలయం ఉందని చెప్పేసి ఏ రకంగా తెలిసింది తనకు? తెలుసు అందరికి. అంటే తనకి ఏ రకంగా తెలిసింది? అంటే ఇంటి యజమానికి ఏ రకంగా తెలిసింది అంటారు? ఇప్పుడు ఎన్న అడగబోయి ఉంటారు సార్. అడగబోయి ఉంటే అది అత్తవాసాలు ఇల్లు ఎందుకు నీకు అత్తవాసాలు అంటే నువ్వు గుడి మీద ఇల్లు కట్టుకున్నావు, నువ్వు ఖాళీ తెచ్చినా బాగుపడతావు, నీ కుటుంబం పోతా అంటే వాడు భయపడి బొక్క పొడిచినాడు. వాడే తనంతకు తనే బొక్క పొడిచి అందరికి ఇంకా చెల్లులకి ఇచ్చినాడు చూపించి. ఈ ప్రదేశంలో దేవాలయం ఉందని నుంచి బయటపడింది. మేము పొరపాటు కొన్నాం తెలక, ఇప్పుడు మాకు అర్థమైంది, తెలిసింది. మాకైతే వద్దు, ఈ ఇంట్లో వద్దేమోదని ఆడే బయలు చేసి మేడం చెల్లులకి ఇచ్చినాడు. ఆయన ఎంఆర్ కూడా వచ్చినాడు. అప్పటి నుంచి అందరు ఇంకా కెమెరాలు పట్టుకొని వచ్చి రికార్డ్ చేసుకుంటున్నారేమో కదా. 16గా. ఓకే ఓకే, అది పరిస్థితి. సాక్షాత్తు పరమశివుడే ఈ ఇంటి యజమాని కళల్లో కనిపించి ఈ ప్రదేశంలో నేను ఉన్నానని చెప్పేసి చెప్పాడట. చెప్పిన తర్వాత ఈ ప్రదేశంలో బండరాలను పీకి చూడగా దేవాలయం అయితే కనిపించదని చెప్తున్నారు. లోపలికి వెళ్ళి ఏ రకంగా ఉందో చూద్దాం పదండి. ఏమనుకున్నాను చాలా అద్భుతంగా ఆలోచిస్తాను. ఇప్పుడు మనం లోపలికి వచ్చిన ఈ రాతితో నిర్మించిన ఆర్చ్ని అయితే గుర్తుంచుకోండి. ఇలాంటి నిర్మాణాన్ని ఈ పేర్సోమల విలేజ్ లో ఉన్న అతి పురాతనమైన చిన్న కోనేరులో నేను చూపిస్తాను. ఆల్రెడీ నేను ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ శివాలయం దగ్గరికి రావడం జరిగింది. ఈ శివాలయం లోపలికి వచ్చేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించింది. లోపలికి వచ్చిన తర్వాత కాస్త విశాలంగా ఉందండి. లోపల లైట్ సెట్టింగ్ కూడా చాలా మంచిగా అయితే ఏర్పాటు చేశారు. ఈ శివాలయం లోపల ఈ రాతి నిర్మాణాన్ని చూస్తూ ఉంటే రాజుల కాలం నాటిదని నాకు అనిపిస్తుంది. చాలా అంటే చాలా భద్రంగా అయితే ఉందండి. ఇక ఈ శివాలయం పైన ఉన్న ఈ స్టార్ షేప్డ్ స్ట్రక్చర్ ఏ మాత్రం చెక్కు చెదరలేదండి.
ఇక ఈ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని గమనించినట్లయితే ఇందులో లింగం అయితే మిస్ అయిందండి. సో ఆ లింగం ప్లేస్లో ఈ లింగం లాంటి రాయిని అయితే ఉంచారండి. ఈ శివలింగం చుట్టూ బండరాళ్ళు చెల్లాచెదురుగా అయితే పడి ఉన్నాయండి. అందులో ఈ పానిమఠం మధ్యలో క్రాక్ ఇచ్చినట్టు మనకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. అంటే పూర్వం గుప్త నిధుల కోసం ధ్వంసం చేశారని నేను అనుకుంటున్నాను. పైన ఉన్న బండరాళ్ళు పడి ఏమైనా క్రాక్ ఇచ్చిందా అని అనుకుంటే పైన సీలింగ్ ఏ మాత్రం చెక్కు చెదరకుండా చాలా భద్రంగా అయితే ఉందండి. లోపల భయంకరమైన ఉక్కపోతగా అయితే ఉందండి. ఇక మనం బయటకు వెళ్ళి ఈ శివాలయం పైన నిర్మించిన ఇంటి లోపల ఏ రకంగా ఉందో వెళ్ళి చూద్దాం పదండి. మనం ఇక్కడ నుండి బయటకు వచ్చాం కదా, బయటకు రాగానే ఆ శివాలయాన్ని ఆనుకొని ఒక మట్టి మీద అయితే ఉంటుంది. ఆ ఇంటి యజమానికే శివుడు కలలో కనిపించి ఈ ప్రదేశంలో నేనున్నాను, నన్ను బయటికి తీ అని చెప్పాడట. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నేను నిలబడి ఉన్న ప్లేస్ లోనే గర్భగుడి అయితే ఉందండి. నాకు తెలిసినంత వరకు 20-30 ఏళ్ళు అవుతా ఉన్నట్టుంది. ఈడ అన్ని వదిలిపెట్టేసి వెళ్ళారు. అంటే మన రాయలసీమ సైడ్లోనే కనపడతాయండి ఇటువంటి పొగ్గొట్టాలు, ఇంకా ఎక్కడైతే కనిపించవు. ఇక మనం ఈ పేరుసోములలో ఉన్న అతి పురాతనమైన కోనేరు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం చూసినటువంటి శివాలయంలోని అతి పురాతనమైన రాతి నిర్మాణాన్ని పోలి ఉన్న కట్టడాన్ని చూద్దాం రండి. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ కోనేరు ఊరి మధ్యలో అయితే ఉందండి. ఈ కోనేరు యొక్క ఎంట్రెన్స్ చూడండి. ఇందాక మనం శివాలయం దగ్గర చూసిన ఆర్చి అలాగే ఈ కోనేరులో ఉన్న ఆర్చి చూడటానికి ఒకేలాగా ఉన్నాయి. అందుకనే నేను ఇప్పుడు మనం చూసి వచ్చినటువంటి శివాలయాన్ని కోనేరులోని ఒక మండపం లాంటి నిర్మాణం అని అన్నది. నాకు తెలిసినంత వరకు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఒకానొకప్పుడు ఒక పెద్ద కోనేరు ఉండేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అదే నిజమైతే అక్కడ ఇంకొన్ని దేవాలయాలు కూడా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక ఈ కోనేరు గురించి మనం తెలుసుకున్నట్లయితే అప్పట్లో ఈ ప్రాంతాన్ని విజయనగర రాజులైతే పరిపాలించేవారు. వారి పరిపాలనలోనే ఇంతటి అద్భుతమైన కోనేరునైతే నిర్మించారు. ఇదొకటే కాదండి, ఈ ఊరిలో చెన్నకేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయంలో ఉన్న ఆర్కిటెక్చర్ చూస్తే మనం మతి పోవాల్సిందే. అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ పేరుసోమల గ్రామాన్ని పూర్వం దత్తాపురంగా పిలిచేవారని చెబుతున్నారు. ఈ కోనేరు లోపలికి రావాలంటే మనకు 3 వైపుల నుండి ఎంట్రన్స్ ఉందండి. ఈ కోనేరు లోపల 3 మండపాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఆ మండపాలలో ఎటువంటి దేవతా విగ్రహాలు అయితే లేవండి. ఈ కోనేరులో రాములవారి దేవాలయం అలాగే ఈశ్వరుడి దేవాలయం అయితే ఉన్నాయండి. నేను వచ్చిన టైంకి ఈ దేవాలయాలకు తాళం అయితే వేశారు. సో నేను లోపలికి వెళ్ళడానికి అయితే కుదరలేదు. కోనేరులో శిల్పకళ చాలా అద్భుతంగా ఉందండి. రీసెంట్ గా కొద్ది రోజుల క్రితం పేరుసోమల గ్రామ పెద్దలు అలాగే గ్రామ ప్రజలు వీరందరూ ఎంతో కృషి చేసి ఈ చిన్న కోనేరుని శుభ్రం చేసి పూర్వ వైభవాన్ని అయితే తీసుకుని వచ్చారు. త్వరలో ఈ గ్రామ పెద్దలు అలాగే ఈ గ్రామ ప్రజలందరూ కలిసి పెద్ద కోనేరును కూడా శుభ్రం చేసి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి గొప్ప కట్టడాలకు తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలన్న మీ సంకల్పానికి ఆ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సుల తోడై మీరు మొదలుపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అవ్వాలని నేను కోరుకుంటున్నాను.
బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి దేవాలయాలు కూడా ఉన్నాయి, చూడటానికి ఎక్సలెంట్గా ఉంది. అంటే రీసెంట్గానే క్లీన్ చేయించారు.